హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. మీరు నేరాలు ఘోరాలు అంటే టీవీలో చూస్తుంటారు, కానీ ఈ రోజు మీకు లైవ్ లో చూపించబోతున్నాను. ఆ వండర్ఫుల్ ఘోరం ఏమిటో తెలుసా? మా ఈవో గారి ఎంగేజ్మెంట్. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. Come on! ఇక్కడంతా కోలాహలంగా ఉంది, ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. పెళ్లి కొడుకు గారి వాహనం వస్తుంది. రండి పెళ్లి కొడుకు గారు, రండి 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 రండి. ఏంటిది డానియల్ గారు, ఏంటి హడావుడంతా ఏంటి? రాత్రి సంబంధం మాట్లాడేసుకున్నారు, తెల్లారే సరికల్లా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నారు. మీ హడావుడు ముందు నా హడావుడు అంతలేండి. రండి, ఆగండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఈవో గారి ఎంగేజ్మెంట్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హాయ్ చెప్పండి సార్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎందుకు ఇదంతా? అవకవక మీకు పెళ్లి అవుతుంది సార్, అది మన వాళ్ళందరికీ తెలియాలి కదా. అందుకే ఫేస్బుక్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాను. లోపల ఇష్టమే, పైకి సిగ్గు. గారు అది నమస్తే మాయ గారు. రాత్రికి రాత్రి అనుకోవటం వల్ల ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాం బాబు. పర్లేదు. మా వాడికి అల్లుడు అవుతున్నావంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. అందుకే ఇదిగో ఈ చిన్న కానుక బాబు. ఫేవర్ సార్. రండి రండి లోపల రండి. పదండి. ఈయనేంటి అడ్డంగా? అయ్యి బాబోయ్, లైకులు తెగ వచ్చేస్తున్నాయండి. ఫ్రెండ్స్ తీసుకోండి. అత్తగారు ఏదో వడ్డించారు, ఈవో గారు జాంగిరీ పక్కన పెడుతున్నారు, బూందీ తినబోతున్నారు. పార్టీ ప్లస్ కదా, ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నారు. అవన్నీ వాళ్ళకి అవసరమా? లైవ్ అప్డేట్ సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకి తెలియాలి కదా. చూడండి, 234 మంది చూస్తున్నారు. సార్ కామెంట్ చూసారా? ఆ టైలర్ సూరిబాబు గారు మీ ఈవో గారు డ్రెస్ చాలా బాగుందని కామెంట్ పెట్టాడు. పుట్టింది ఆడే, మీరు మూసుకోండి. ఓ నాటి సూరిబాబు. పెళ్లి కొడుకు ఎవడండి? ఇప్పటికే బాగా లేట్ అయిపోయినట్టుంది. పెళ్లి కూతురుని పిలవండి. ఇటువంటి కొన్ని తప్ప ఏంటండి పట్టించుకో. ఏమండి, అమ్మాయి కనిపించట్లేదు. ఏంటి ఏమైంది? అమ్మాయి లోపల లేదు. అయ్యో ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. ఎక్కడ పోయింది? మా ఈవో గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతురు బాలాగడితో జంప్. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఏమే ఆ స్వీట్లు జాంగ్రీలు అన్ని లోపల పెట్టించేసాయి. ఆ చీరలు జాకెట్ ముక్కలు అన్ని కోట గారి కొట్టుకు పంపించేసాయి. సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. ఫేవర్ అది బాలగడితో లేచిపోయిందని మీకు చెప్పారా? కాదు సార్, వ్యూయర్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కొంచెం బిల్డప్ ఇచ్చాను. చూడండి, ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత 100 మంది వ్యూయర్స్ పెరిగారు సార్. దిగండి. ఏంటిదే నా ఇల్లు? మీ పాసులకు పిండబట్ట ఇదేనా ఇల్లు? దిగండి. అంటే రెస్పాండ్ అవ్వాల్సిన టైంలో నేను రెస్పాండ్ అవ్వలేదు కదా. ఇప్పుడు బాల నన్ను చూడగానే మర్డర్ చేయడు కదా. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే నేను మర్డర్ చేయాల్సి వస్తుంది. దిగండి. ఎక్కడ కాల్ వచ్చిందండి? బాబాయ్ బాబాయ్. ఏడ్రా వెంకట్రావు గారు, మీ కాల్ వచ్చిందండి. కోడ్ల నీతో చెప్పారా? చెప్పక్కర్లేదు, ఊరంతా తెలుసు కదేటి. ఇలా చెప్పి మా వాడి జీవితం పులిహోర చేస్తారు.